పరిశుద్ధాత్ముడు అందరికీ కావాలి, పరిశుద్ధాత్ముడు అందరికీ అవసరం అనే విషయాన్ని గత వారంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ పరిశుద్ధాత్మని మనం ఎలా పొందగలం, ఆ పరిశుద్ధాత్మలో మనం ఎలాగా బలపడగలం అనే అంశాన్ని చూడబోతున్నాం. పరిశుద్ధాత్మను ఎలా పొందగలం, ఆ పరిశుద్ధాత్మలో ఎలా మనం బలపడగలం అనే రెండు అంశాలని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిది, పరిశుద్ధాత్మని దేవుడు ఎవరికి ఇస్తాడు, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం మనవంతుగా ఏం చేయాలి, పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవడం అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచన భాగాన్ని తెరచిన వారు ధ్యానించుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునా. నేను ఎంతో పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అడిగేవారికి ఎవరికి ఇస్తాడు చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలం, అడగడం ద్వారా. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, అడిగితే పొందుకుంటారు. అందుకే దేవుడు ఆ వచనంలో రాశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. 9వ వచనం 10వ వచనంలో ఉంటుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు శాపనడిగితే శాపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. హల్లెలూయా. ఇక్కడ అడగమంటున్నాడు, వెదకమంటున్నాడు, తట్టమంటున్నాడు. అడిగేవాడు పొందుకుంటాడు, వెదిగేవాడికి దొరుకుతుంది, తట్టేవాడికి తీయబడుతుంది. ఆమేన్. అడిగితే ఇవ్వబడుతుంది, వెదికితే దొరుకుతుంది, తడితే తీయబడుతుంది. ఈ 3 అంశాలు మనం గమనించినప్పుడు అడగమని ఉంది కదా అని మన వాళ్ళు భలే అడుగుతుంటాం. ఎప్పుడు చూసినా అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, ఆస్తి కావాలి, లోకానుసారమైనవే. ప్రార్థన అంటే మనోళ్ళు పెద్ద పెద్ద లిస్ట్ వేసుకొని డిమాండ్ తీసుకుని వెళ్తాం ఆయన దగ్గర. అడగడం ఎందుకంటే అడగమని రాయబడింది కదా, అందుకని మనం అడిగేది ఏమనంటే నిత్యము మనకు ఏం కావాలో వాటినే మళ్ళీ అడుగుతూ కూర్చో ఉంటాం. వాస్తవంగా చెప్పాలంటే మనకి ఏం కావాలో అది కూడా పరలోక తండ్రికి తెలుసా మీకు? మనకేం కావాలి దాని గురించే మనోళ్ళకి చింత. దానికోసమే దేవుని దగ్గర అడగమన్నాడని వాటిని అడుగుతా కూర్చో ఉంటారు. కానీ అడగవలసింది మనకు నిత్యం కావలసిన వాటిని కాదు, అది పరలోక తండ్రికి తెలుసు, అది మనకిస్తాడు అడగకుండానే. కానీ అడగాల్సింది మనకు నిత్యం కావలసిన వాటిని కాదండి, పరిశుద్ధాత్మ కావాలి.
ఆమేన్. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం 31వ వచనంలో దేవాదేవుడు చెప్తా ఉన్నాడు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, చింతపడద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలియను. తెలుసా? మీ తండ్రికి తెలుసో, లోకంలో ఉండే తండ్రికి తెలుసో తెలియదో, లోకంలో ఉండే అమ్మకి తెలుసో తెలియదో, ఒకవేళ మనుషులకు లోకంలో తెలుసో తెలియదో, కానీ నిన్ను జనిపింపజేసిన, నిన్ను పుట్టించిన, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన పరలోకపు తండ్రికి తెలుసు నీ ప్రతి అవసరత, నీకేం కావాలో తెలుసు, నీకేమి ఇవ్వాలో తెలుసు. కానీ తెలిసినటువంటి ఆయన ఎందుకని ఇవ్వలేకపోతున్నాడంటే ఆయనను వెతకడం వదిలేశావు, ఆయన రాజ్యాన్ని వెతకడం వదిలేశావు, ఆయనను అడగడం వదిలేశావు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో, ప్రార్థనకి వెళ్తే చాలు తినేది అడిగేది మనం, ధరించేది అడిగేది మనం. అంటే మన నిత్య అవసరాల కోసం ప్రార్థనకు వెళ్ళి అడిగేది. అడగకూడదని కాదు, అడగాలి. కానీ దేన్ని అడగాలంటే మొట్టమొదటగా పరిశుద్ధాత్మని. ఈ నిత్యము మనకు కావాల్సినవి పరలోకపు తండ్రికి తెలుసు కదా, అవన్నీ మనకిస్తాడు ఆయన. కానీ పరిశుద్ధాత్మను అడుగుతున్నారా? ఎంతమంది ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడా నాలోకి రండి, నన్ను నడిపించండి, నన్ను ఏలుబడి చేయండి, ఎంతమంది అడిగే వాళ్ళు ఉన్నారు? అడగాల్సింది పరిశుద్ధాత్మని, పొందాల్సింది పరిశుద్ధాత్మ శక్తిని, నింపబడాల్సింది పరిశుద్ధాత్మలో. కానీ మనము పరిశుద్ధాత్మను అడగం, దేవుని జ్ఞానాన్ని అడగం, దేవుని చిత్తాన్ని చేయాలని అడగం, దేవుని రాజ్యాన్ని కట్టాలని అడగం. అవన్నీ అడుగుతాం, కావాల్సిన అన్నీ అడుగుతాం. అందుకనే మనకు రావాల్సింది రాలేదు. ఫస్ట్ అడగాల్సింది దైవిక విషయాలు కావాలని అడగాలి. దేవుడా నీ సన్నిధి కావాలి, నీ తోడు కావాలి, నీ నడుపుదల కావాలి, నీవు నాలో ఉండాలి, నా కుటుంబంలో ఉండాలి, రండి. ఎప్పుడు దేవుని నీ లోపల పిలుస్తావో నీకు కావాల్సినన్నీ ఆయన ఇస్తాడు. ఆయన లేకుండా దేవా నువ్వు బయట కూడా ఉండు, దూరంగా కూడా ఉండు, పరలోకంలో కూడా ఉండు, నాకు కావాల్సిన మాత్రం ఇచ్చేయి అనే ఒక ప్రార్థన జీవితాలు ఈరోజు అడుగు అనగానే ఇట్లాంటి ప్రార్థన జీవితాలు చేస్తున్నారు. అలాంటివి కాదు చేయాల్సింది. అక్కడ రాయబడింది పరలోక తండ్రిని తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను. అప్పుడు ఏం అడగాలి? మనము పరిశుద్ధాత్మ అడగాలి. చెప్పండి, ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగాలి. ఎందుకని ఈ పరిశుద్ధాత్మ అవసరం మనకి? ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే శక్తిని పొందుతాం. అంటే మనకు శక్తి లేదా? ఉంది. అది భౌతిక శక్తి, అది శరీరపరమైన శక్తి, అది తిండి వలన వచ్చే శక్తి. కానీ ఈ తిండి వలన వచ్చిన శక్తిని పెట్టుకొని, ఈ తిండి వలన ఫిజికల్ హెల్త్ పెట్టుకొని అపవాదితో ఫైట్ చేయలేం, అపవాదిని ఎదిరించలేం, అపవాదితో పోరాడలేం, మనల్ని పాపానికి లాగే వాటితో పోరాడలేం, శోధనలో పోరాడలేం, ఇబ్బందులో నిలబడలేం. దానికి బదులుగా మనకు ఒక శక్తి కావాలి, అంతరంగ శక్తి కావాలి. చెప్పండి, ఏం శక్తి? అంతరంగ శక్తి. మనలో రెండు మనుషులు ఉన్నారు, బాహ్య మనిషి, అంతరంగ మనిషి. చెప్పండి, ఎవరెవరు ఉన్నారు మన లోపల? బాహ్య మనిషి, అంతరంగ మనిషి. ఈ బాహ్య మనిషిని ఈ బాహ్య లోకం చూస్తుంది. అందుకని మనుషులకి భలే అందంగా కనపడాలని, మనుషులకి భలే చలాకీగా కనపడాలని, మనుషులకి భలే గ్లామర్గా కనపడాలని మీదే, ఈ కుళ్ళిపోయే శరీరం మీదే, ఈ నశించే శరీరం మీదే
ఈ శరీరం వలన అపవాదిని జయించలేము. ఇది అవుటర్ బాడీ, ఇన్నర్ బాడీ, ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు లోపల. ఆ ఇన్నర్ మ్యాన్ బలపడాలి. ఇన్నర్ మ్యాన్ బలంగా ఉంటేనే అవుటర్ మ్యాన్ కూడా బలంగా ఉంటాడు. ఈరోజు ఇన్నర్లో బలం లేదు, శక్తి లేదు. కారణం హోలీ స్పిరిట్ లేకపోతే ఉండదు, పరిశుద్ధాత్ముడు రాకపోతే ఉండదు. వెళ్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు ఏ పురుషునిలో అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, చాలండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చాలు, ఆమేన్. దేని వలన బలం వస్తుంది మనకి లోపల? ఆత్మ. చెప్పండి, ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ. నీ ఆత్మను ఏం చేస్తుంది? బీ స్ట్రాంగ్. హల్లెలూయా చెప్తారా? అప్పుడు మీ అంతరాత్మని బలపరిచేది పరిశుద్ధాత్ముడు. అంతరంగ పురుషులు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నీ అంతరంద్రియములలో పరిశుద్ధాత్ముడు నిలువైతే, పరిశుద్ధాత్ముడు నివసిస్తే నీవు బలముగా ఉంటావు. హల్లెలూయా. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. ఈరోజు అవుటర్ మ్యాన్ బలంగా ఉన్నాడు, కానీ ఇన్నర్ మ్యాన్ వెరీ వీక్. ఇన్నర్ మ్యాన్ వీక్ కావడానికి కారణం ఏమిటి? ఇన్నర్ మ్యాన్ను బలపరిచే పరిశుద్ధాత్ముడు ఇన్నర్లో లేదు. ఇన్నర్లో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ రాకపోతే యు ఆర్ ఎ వీక్. లాస్ట్కి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాం. వీక్ అండ్ పీక్, చివరి స్టేజ్కి వెళ్ళిపోతాం. అంతరంగం బలంగా ఉండాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్ నువ్వు ఉపయోగించి అపవాదిని జయించలేవు. అంతరంగము బలంగా ఉంటేనే అపవాదిని జయించగలవు. అప్పుడు అంతరంగ పురుషునిలో నీవు బలం పొందాలంటే నిన్ను బలపరిచేది ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరు? పక్కలో చెప్పండి, ఎవరు? చేతులు పట్టుకొని చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? మీలో ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడా? మీలో ఉంటే యువర్ స్ట్రాంగ్. స్పిరిచువల్ లైఫ్ వెరీ స్ట్రాంగ్. ఆత్మీయ జీవితం ధైర్యంగా ఉంటావు. ఆత్మీయ జీవితంలో బీ బోల్డ్. ఆత్మీయ జీవితంలో బీ పవర్. ఆత్మ జీవితంలో బీ స్ట్రాంగ్. నిన్ను కదల్చలేడు అపవాది, నిన్ను టచ్ చేయలేడు అపవాది, నీతో పోరాడలేడు అపవాది. ఈరోజు అపవాది ఎందుకో వ్యక్తుల్ని తాకుతాడు, కదిలిస్తాడు, శోధిస్తాడు, పోరాడతాడు. ఎందుకనంటే ఇన్నర్ మ్యాన్ వెరీ వీక్. అందుకే ప్రాబ్లం. ఇన్నర్ మ్యాన్ పవర్ఫుల్ అవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను బలపరిచేది. ఆ పరిశుద్ధాత్మని నమ్మలేదు, ఆ పరిశుద్ధాత్మని నీలోకి పిలవలేదు, ఆ పరిశుద్ధాత్మని నీలో ఉంచుకోలేదు, ఆ పరిశుద్ధాత్మని నీలో నిలుపుకోలేదు అని అంటే యువర్ ఎ వెరీ వీక్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అపవాది నిన్ను ఓడించేస్తావు, అపవాది నిన్ను నిలబెట్టలేడు. అందుకే ఎవరైతే అపవాదిని మాత్రం కాదు, పడి లేసే అనుభవం, విశ్వాసంలో నుండి పడి లేస్తుంటారు, పాపంలో పడి లేస్తుంటారు. ఇది వదలాలనుకుంటారు, వదలలేరు. ఇది మానాలనుకుంటారు, మానలేరు. కారణం ఏమిటి? అది పాపం అని తెలుసు, అది వదలాలని కూడా తెలుసు, అది మానేయాలని కూడా తెలుసు, అది చేయకూడదని కూడా తెలుసు, బట్ చేస్తూనే ఉంటారు. ఇన్నర్ మ్యాన్ వీక్. ఆ ఇన్నర్ మ్యాన్ బీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఆత్మదేవుడు నీలో ఉంటేనే బలపరుస్తాడు. నువ్వు బలంగా ఉంటావు. అపవాది పెట్టే శోధనలు ఎదురిస్తావు. నీళ్ళు లోకం లాగినా, పాపం లాగినా, శరీరం లాగినా, కళ్ళు లాగినా, ఒళ్ళు లాగినా వెళ్ళిపోవు. ఎందుకంటే బీ స్ట్రాంగ్.
ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీలో నిలువై ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పోనీయడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పోనీయడు. రెండవది, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే యువర్ స్ట్రాంగ్. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే అపాన్ని జయిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే పాపాన్ని జయిస్తావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేవుని పని చేస్తావు, దేవుని కొరకు వాడబడతావు, దేవుని రాజ్యాన్ని కడతావు, అపవాది రాజ్యాన్ని కూలుస్తావు. దేవుని ఆత్మ నీలో ఉంటే నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడతాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరుండాలో లోపల? ఆమేన్. ఎంతమందిలో ఉన్నాడు? బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఎంతమందిలో సందేహం? పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు తెలియకుండా ఒక అద్భుతమైన ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. నీ లోపల ఒక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన రెండు రకాలు. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రార్థన అవసరం. పరిశుద్ధాత్మ అది అపవాదిని జయించడంలో ప్రార్థన ప్రాముఖ్యత ఉంది. మొదట విశ్వాసంలో స్థిరపడాలి అపవాదిని జయించాలంటే. రెండవది పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. మూడవది ప్రార్థన చేయాలి. అది మూడో అంశం. ఆ మూడో అంశానికి మనం దాటుకొని ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ మూడో అంశానికి వెళ్ళడానికి ముందు ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ నీ లోపల ఇంకా బలపరచబడుతూ ఉండాలి అనంటే, నీ లోపల శక్తిని ఇస్తూ ఉండాలి అనంటే, నిన్ను బలవంతుడిగా మార్చాలి అనంటే పరిశుద్ధాత్మలో ఒక ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. 2 types ఆఫ్ ప్రేయర్స్ ఇస్ దేర్. వెళ్తాం రండి, ఆ ప్రార్థనల గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో రావాలంటే అడగాలి. ఆ వచ్చిన పరిశుద్ధాత్మ నీలో బలముగా తయారవ్వాలంటే, నీలో శక్తివంతంగా తయారవ్వాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పవర్ఫుల్ అవ్వాలంటే పరిశుద్ధాత్మలో ప్రేయర్ చేస్తేనే అవుతుంది. ఆమేన్. వెళ్దాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. 1 Corinthians చాప్టర్. నేను భాషలో ప్రార్థన చేసిన ఎడల ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును. దేంతో? ఆత్మతో ప్రార్థన చేస్తును. మనస్సుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును. మనస్సుతోనూ పాడుదును. హల్లెలూయా. 2 types ఆఫ్ ప్రేయర్. ఒకటి ఆత్మతో ప్రార్థన, రెండు మనస్సుతో ప్రార్థన. చెప్పండి ఆత్మతో ప్రార్థన, మనస్సుతో ప్రార్థన. ఎంతమందికి తెలుసు 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి? ఆమేన్ చెప్తారా? ఈ 2 రకాల ప్రార్థనలో మనందరికి తెలిసిన ప్రార్థన ఏ ప్రార్థన అంటే మనస్సుతో చేసే ప్రార్థన. మనస్సుతో చేసే ప్రార్థన ఏమంటారంటే అండర్స్టాండింగ్ ప్రేయర్. చెప్పాలి, ఏం ప్రేయర్? అండర్స్టాండింగ్ ప్రేయర్ అంటే మన మాతృభాషలో సుస్పష్టంగా ప్రయత్నం చేసే వ్యక్తికి అర్థమవుతూ, వినేవాడికి అర్థమవుతూ ఉండే ప్రేయర్. మన సొంత భాషలో, అచ్చు తెలుగు భాషలో, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నా యేసయ్యా, నా బంగారు యేసయ్యా, నా జీవము గల యేసయ్యా. దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ ప్రేయర్. హల్లెలూయా చెప్తారా? ఇది మనస్సుతో చేసే ప్రార్థన. ఇది ఇతరులకు అర్థమవుతుంది ఈ భాష. దట్ ఈస్ అండర్స్టాండింగ్ ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రేయర్ చాలామంది జీవితాల్లో చేస్తుంటారు. మార్నింగ్ చేస్తుంటారు, మధ్యాహ్నం, సాయంత్రం, ఎప్పుడప్పుడల్లా దేవునితో మాట్లాడాలో అప్పుడల్లా ఈ అండర్స్టాండింగ్ ప్రేయర్, మనసుతో ప్రార్థన. కానీ ఇంకో ప్రార్థన మర్చిపోయారు, ఆత్మతో ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన?
హలో బ్రదర్, ఏం ప్రార్థన? ఈరోజు అండర్స్టాండింగ్ ప్రేయర్ చాలామంది చేయలేకపోతున్నారు, అవునా కాదా? రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఎంతమంది జీవితంలో ఉందంటే చాలామంది జీవితంలో ఉండదు. అండర్స్టాండింగ్ ప్రేయర్, మాతృభాషలో మాట్లాడే ప్రార్థన కూడా చాలామందిలో ఉండదు. కారణం ఏంటి అని అంటే లోపల ఉండే ఆత్మ బలపడలేదు కాబట్టి అండర్స్టాండింగ్ ప్రేయర్ కూడా మానేస్తారు. ప్రార్థన జీవితం లేకపోవడానికి కారణం విశ్వాసిలో లోపల ఉండాల్సిన హోలీ స్పిరిట్ లేకపోతే ప్రార్థన చేయలేవు, అండర్స్టాండింగ్ ప్రేయర్ చేయలేవు, తర్వాత ఆత్మలో ప్రార్థన చేయలేవు. 2 టైప్స్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా, ఆమె చెప్తారా? ఏమిటి? పౌలు గారు అంటున్నాడు చక్కగా, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో పాడతాను, ఆత్మతో పాడతాను. అంటే 2 బ్యాలెన్స్ చేయాలి. మనం ఒకటే చేస్తున్నాం, ఒకటి చేయట్లేదు సంఘం, అవునా కాదా? కొంతమంది 2 చేయట్లేదు. ఆత్మలో ప్రేయర్ లేదు, తర్వాత మనసులో ప్రార్థన లేదు. మనసులో అంటే నోటికి చెప్పకుండా, బయటికి చెప్పకుండా మనసులోనే చేసుకునేది కాదు. మనసుతో ప్రార్థన అంటే మనం మనస్ఫూర్తిగా చేసే ప్రేయర్, అది మనసు ప్రార్థన. హల్లెలూయా చెప్తారా? మన భాషలతో, మన మాతృభాషతో చేసే ప్రేయర్. అయితే ఈరోజు ఆత్మతో ప్రార్థన లేదు, మనసుతో ప్రార్థన కూడా చాలామంది జీవితంలో లేదు. అయితే మనము ఆత్మీయంగా బలపడాలంటే, మనము ఆత్మలో బలం పొందాలంటే, మనము శక్తి పొందాలంటే, అంతరంగ పురుషునిలో బలం పొందాలంటే నీకు నాకు కావలసిన ప్రేయర్ ఆత్మలో చేసే ప్రేయర్. చెప్పండి, మనసుతో చేస్తావు చూడు ప్రేయర్, అది నీ నీడ్స్ కోసం ప్రేయర్, నీ అవసరతల కోసం ప్రేయర్, నీకు కావలసిన వాటి కోసం ప్రేయర్. కానీ ఆత్మలో చేసే ప్రేయర్ నీ నీడ్స్ కోసం కాదు, ఆ నీడ్స్ ఇచ్చే దేవుడే నాలో ఉండు అని ప్రార్థన చేసే ప్రేయర్. ఆమేన్. నీడ్స్ కోసం చేసే ప్రేయర్ మనసుతో ప్రేయర్, కానీ ఆ నీడ్స్ని, ఆ అవసరతల్ని ఇచ్చే దేవా నీవు నాలోనే ఉండు అని చేసే ప్రేయర్ ఆత్మతో ప్రార్థన. ఈరోజు ఎంతమందికి ఆత్మలో ప్రార్థన చేస్తున్నారో నాకు తెలీదు. ఫస్ట్ ఆరాధనలు అడిగాను, ఎంతమంది ఆత్మలో ప్రార్థన చేసే అలవాటు ఉంది ఎత్తండి అంటే కొంతమంది ఎత్తారు, స్తోత్రం. ఎంతమంది ఆత్మలో ప్రేయర్ చేస్తున్నారు చూడండి, ఒకరు కూడా ఎత్తలేదు, ఇద్దరు ఎత్తుతున్నారు. ఆత్మలో ప్రేయర్, వాట్ ఈస్ ఆత్మలో ప్రేయర్? హలో, ప్రేయర్ 2 రకాలు, ఆత్మతో ప్రేయర్, మనసుతో ప్రేయర్. మీరు మనసుతో చేసే ప్రేయర్కి ఎత్తకూడదు. ఆత్మతో చేసే ప్రార్థన ఏంటి? భాషలతో ప్రేయర్ చేయడం. అమ్మో, హలో, ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలా? భాషలతో, అన్య భాషలతో చేసే ప్రేయరే ఆత్మతో చేసే ప్రేయర్. ఇప్పుడు చెప్పండి ఎంతమంది? మీరు చేయలేదనుకో, యు ఆర్ వీక్. అందుకే అపవాది అటాక్ అయ్యేది, అపవాది శోధించేది. అందుకే అపవాది జయించలేకపోవడానికి కారణం అదే. చాలామంది విశ్వాసాలు వస్తూ ఆగిపోతారు. కారణం ఏదో పాపంలో చిక్కుపోయి ఉంటారు, ఏదో ఒకటి తగిలించేసి ఉంటాడు అపవాది. వస్తూ ఆగిపోతుంటారు. ఏంటి? ఏదో కష్టాలు పెట్టేసి ఉంటాడు. వస్తూ ఆగిపోయి ఉంటారు దేవుని సన్నిధికి రాకుండా. కారణం ఏదో ఒక దాంట్లో ఇరకాటలో పడేసి ఉంటాడు. నో ప్రేయర్ లైఫ్. అండర్స్టాండింగ్ ప్రేయర్ లేదు, అండ్ స్పిరిట్లో ప్రేయర్ లేదు. అయితే గమనించండి, మీరు చేసే ప్రతి ప్రార్థనలో అండర్స్టాండింగ్ ప్రేయర్, మనసుతో చేసే ప్రార్థనలో మీ అవసరాల కోసం మీరు వెళ్తారండి. నిజంగా ఎవరన్నా నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఈరోజంతా నేను ఉండబోతున్నా, ఎంతమంది ఉంటారు చెప్పండి చూద్దాం? ఉండరు. హల్లెలూయా చెప్తారా? అంటే ఈ అండర్స్టాండింగ్లో చేసే ప్రేయర్ నీ స్వార్థం కోసం చేసే ప్రేయరే, నీ కోసం చేసే ప్రేయరే. కానీ ఆత్మలో ప్రేయర్లో అలాంటివి నీ కోసం అడిగేది ఏమి ఉండదు. అక్కడ అన్య భాషలతో ప్రార్థన చేసేది, నీ అవసరతల కోసం ఒక్క ప్రేయర్ కూడా చేయలేవు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ భాషల్ని తారుమారు చేసేస్తున్నారు, ఈ భాషల్ని నమ్మటం లేదు, ఈ భాషల్ని ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు, ఈ భాషల్ని అభ్యంతరపరుస్తున్నారు. చేయకూడదు. భాషలు ఉన్నాయి, భాషల వరం ఉంది, భాషల్ని దేవుడు ఇచ్చాడు ఆ భాషలు మాట్లాడడానికే. కానీ ఆ భాషల్ని ఎక్కడ, ఎలాగా, ఎప్పుడు వాడడం తెలియకుండా లేదని చెప్పేసి పాడేస్తున్నాడు. అది జరుగుతున్న తప్పు. హల్లెలూయా చెప్తారా? ఈ భాషలు ఎందుకు ఇవ్వబడిందంటే
ఈ స్టేజ్ ముందర నిలబడేసి మైకి పట్టుకొని ప్రజల ముందర మాట్లాడేదాన్ని కాదు. ప్రజల ముందర మాట్లాడేది స్వచ్ఛమైన దేవుని వాక్యం. హల్లెలూయా. చదువుతారండి. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 2వ వచనం తీయండి. 1 కొరింథీయులు 14వ అధ్యాయం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు. అవునండి. మామూలుగా భాష మాట్లాడితే తెలుగు భాషో లేదా ఇంగ్లీష్ భాషో ఇంకో భాష మాట్లాడితే మనిషితోనే కదా మాట్లాడతాడు. కానీ ఈ భాష మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆత్మలో మాట్లాడే భాష అన్ని భాష. ఈ భాష మనుషుల ముందర మాట్లాడేదానికి కాదు. ఎవరి ముందర మాట్లాడేదానికి? దేవునితో మాట్లాడు. చెప్పాలమ్మా, దేవునితో మాట్లాడు. ఎవరితో మాట్లాడేదానికి బ్రదర్? దేవునితో మాట్లాడేదానికి. ఈ దేవునితో మాట్లాడే మాటను తీసుకొని ఈ స్టేజ్ మీద నిలుచుకొని అందరి ముందర మాట్లాడితే అలా మాట్లాడొద్దు అన్నాడు పేతురు, మా పౌలు గారు. అలా చెప్తారా? అలా మాట్లాడొద్దు అన్నాడు. అలా మాట్లాడితే వేస్ట్. ప్రజలకు మాట్లాడాల్సింది వాక్యం, దేవునితో మాట్లాడాల్సింది అన్య భాష. అలా చెప్తారా? అదా ఇన్స్పిరిట్, ఆత్మలో మాట్లాడేది. చూడండి, అక్కడ క్లియర్గా రాయబడింది. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుష్యుడు ఎవడనో గ్రహింపడు, వాడికి అర్థం కాదు. కానీ వాడు దేని వలన మాట్లాడుతున్నాడు? ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా చెప్తారా? అయా భాషలతో మాట్లాడేది పిచ్చి పిచ్చి భాష కాదు, అది దేవునితో మాట్లాడే భాష, అది మర్మాలను మాట్లాడే భాష, అది ఆత్మలో మాట్లాడేది. నువ్వు ఎంతగా ఆత్మలో మాట్లాడతావో అంతగా నీ నాలుక మారుతుంది, నీ మనస్సు మారుతుంది, మీ అంతరంధ్రం మారుతుంది, నీ లోపల ఉన్న చేదు అనుభవాలు పోతుంది, నీ లోపల ఉన్న చీకటి పోతుంది, నీ లోపల ఉన్న భయం పోతుంది, నీ లోపల ఉన్న కలవరం పోతుంది. నువ్వు దేవునితో మాట్లాడగా నీ లోపల ఒక గొప్ప శక్తి చేత నింపబడుతుంది. హలో, గట్టిగా చెప్పండి హలో. ఆమె చెప్పండి గట్టిగా హలో. అర్థమైందా? భాషలతో మాట్లాడేవాడు ఎవరితో? దేవునితో. ఇది మిస్యూజ్ చేశారు మాట్లాడేది. అర్థమైందా? భాషతో మాట్లాడేది సంఘముతో కాదు, ప్రజలతో కాదు, సమూహంతో కాదు, దేవునితో మాట్లాడుకోవడానికి ఇవ్వబడింది ఆ భాష. అట్లాగని స్టేజ్ దగ్గరకు వచ్చేసి రబా అని మొత్తం మాట్లాడేస్తే అది కాదు. ఎందుకు? ఈ భాష ఎవరితో మాట్లాడుకునేదానికి? ఒక పర్సనల్గా దేవునితో మాట్లాడేదానికి. ఎందుకు దేవునితో మాట్లాడాలంటే ఆత్మలో మాట్లాడుతున్నాడు, మర్మాల్ని మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏం జరుగుతుందని అంటే 4వ వచనంలో రాయబడింది చూడండి. అలా మాట్లాడితే భాషతో ఎవడైతే దేవునితో మాట్లాడతాడో తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనెను గాని. ఏం కలుగు చేసుకుంటాడంటమ్మా? క్షేమాభివృద్ధి. ఎవరికి వస్తుందమ్మా? తనకే. ఎవరు మాట్లాడతాడో వాడికి ఏమొస్తుందమ్మా? క్షేమాభివృద్ధి. ఎంతమందికి క్షేమాభివృద్ధి కావాలమ్మా? చేతులు చూపించండి అమ్మా. క్షేమాభివృద్ధి కావాలనే వాళ్ళు మాత్రం అది కూడా ఇష్టం లేదు చాలా మంది. చూడండి, క్షేమాభివృద్ధి నేను పొందాలి, నేను క్షేమంగా అభివృద్ధి పొందాలి అనేవాడికి అన్య భాష మాట్లాడితే వాడు క్షేమాభివృద్ధి చెందుతాడు. అలా చెప్తారా? ప్రవచనాన్ని ప్రవచిస్తే సంఘ క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆమె. ఇప్పుడు సంఘం ఎవరో? మనమే. ఇప్పుడు నేను పర్సనల్గా నేను అభివృద్ధి చెందితే నా కుటుంబం అభివృద్ధి చెందితే సంఘం. ఆమె. 1 by 1 నువ్వే అభివృద్ధి చెందకపోతే సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? హలో. అప్పుడు ఎంతమంది క్షేమాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు? నీ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలంటే ఇన్ స్పిరిట్లో ప్రేయర్ చేయాలి. ఇన్ స్పిరిట్లో నువ్వు ప్రేయర్ చేయడం సందేహపడుతున్నావు కాబట్టి అండర్స్టాండింగ్ ప్రేయర్ కూడా లేదు నీ జీవితంలో. ఈ 2 ప్రేయర్ లేకపోతే అది ఈజీగా గెలుస్తాడు నిన్ను. లోకంలో ఉండేవన్నీ ఈజీగా నిన్ను చిక్కింపజేసుకుంటుంది, ఓడించేస్తుంది.
అందుకే ఈరోజు అపవాది చేత కొంతమంది చిక్కబడి, పాపంలో కొంతమంది చిక్కబడి చావు దెబ్బ తింటున్నారు. ఈరోజు సంఘానికి తప్పుడు బోధనలు బోధించి ఈ భాషలు మాట్లాడకూడదు, ఒకవేళ ఇలా భాషలు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడేది, లేకపోతే ఇంకో భాష, ఒక మాతృభాష ఉండి ఇంకా అనేక భాషలు మాట్లాడితే ఆ భాష అన్ని భాష అని చెప్పి తాగేవాడు కూడా మాట్లాడతాడు. రక్షణ లేని వాడికి చాలా భాషలు వచ్చు, అప్పుడు దాని అన్ని భాష అందామా? స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అలా మాట్లాడితే ఇంకొక పర్సన్తోనే మాట్లాడతాడు, కానీ ఈ భాష పర్సన్తో మాట్లాడేదానికి కాదు, ఎవరితో మాట్లాడేదానికి ఇవ్వబడింది? చెప్పండి బ్రదర్, ఎవరితో? ఆమేన్. ఈ భాష దేవునితో మాట్లాడే భాష. ఆ భాష దేవునితోనే మాట్లాడాలా. ఇంకొక వ్యక్తితో పోయి మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమో అర్థం అవుతాయి, ఆ వ్యక్తికి అర్థం కాదు. అర్థం లేని, అర్థం కానివి మనుషుల దగ్గర మాట్లాడొద్దు. ఈ భాష ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. రోజు ఒక గంట సేపు ఆత్మలో ప్రార్థన చేసి చూడండి, ఏం జరుగుతాయి. నీలో రొటేట్ అవుతుంది వరాలు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు నీలో నుండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నీ హృదయం అనే బలిపీఠం మండడం మొదలవుతుంది, నీ లైఫ్ మండడం మొదలవుతుంది. ఆమేన్. ఊరక ఇవ్వలే అంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9 వరాల గురించి చెప్తాడండి. 9 వరాలు చెప్తాడు దేవుడు పౌలు ద్వారా. ఈ 9 వరాలలో ఆల్రెడీ 12వ చాప్టర్లో చెప్పేస్తాడు. ఆల్రెడీ చెప్పేసి మళ్ళీ 14వ చాప్టర్లో ఆ 9 వరాలలో 2 వరాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి భాషల వరం, 2 ప్రవచన వరం. ఈ 2 వరాలు ఆ కొరింథీ సంఘంలో గలిబిలిగా ఉంటుంది. అందుకని దానిని ఆర్డర్ చేయడానికి, క్రమపరచడానికి మళ్ళీ 14వ చాప్టర్లో ఈ 2 వరాల యొక్క ఉద్దేశం, ఈ 2 వరాల ప్రాముఖ్యత, ఈ 2 వరాలను ఎట్లా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా ఉపయోగించాలి దాన్ని అని చెప్పడానికే 14వ చాప్టర్ రాశాడు. మళ్ళీ 14వ చాప్టర్ అంతా 12వ అధ్యాయంలో ఉన్న 9 వరాల్లోని 2 వరాలని మళ్ళీ వివరణాత్మకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినటువంటి అధ్యాయమే 14వ చాప్టర్. ఇది చాలామందికి అర్థం కాదు. 12వ అధ్యాయం చదవడు, 13వ అధ్యాయం చదవడు, 14వ అధ్యాయానికి రాగానే, భాషల దగ్గరికి రాగానే భాష లేదండి అనేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. భాషలు ఆగిపోయినాయి అనేస్తాడు. ఒక విషయం చెప్తాను వినండి. పరిశుద్ధాత్మని ఎవడైతే నమ్ముతాడో, పరిశుద్ధాత్మని ఎవడైతే లోపల కలిగి ఉంటాడో, పరిశుద్ధాత్మలో ఎవడైతే నింపబడి ఉంటాడో వాడే ఈ భాషల్ని నమ్ముతాడు, వాడే ఈ భాషలతో మాట్లాడతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ లోపల ఆత్మ ఉంటేనే ఆత్మ భాషలు మాట్లాడతావు. లేకపోతే నువ్వు శరీర భాషల్లో, మాతృభాషలో ఎన్ని భాషలు వచ్చినా అది కాదు. నువ్వు దేవునితో మాట్లాడాలి అని అంటే, ఆత్మలో ఇన్ స్పిరిట్లో మాట్లాడాలి అని అంటే నీ లోపల స్పిరిట్ ఉంటేనే మాట్లాడగలుగుతావు. హోలీ స్పిరిట్ లేకపోతే హోలీ స్పిరిట్ భాష మాట్లాడలేవు. అందుకే చాలామందికి రాదు, చాలామంది మాట్లాడలేరు. ఎందుకనంటే నువ్వు శారీరకంగా మాట్లాడాలంటే రాదది. శారీరకంలో రాదా భాష, ఆత్మలో నుండి వచ్చేదే ఆ భాష. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఈ ఆత్మ నీ లోపలికి వస్తే నువ్వు అంతరంగ పురుషుడు బలపడతాడు. ఈ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ అవుతావు ఎప్పుడు అనంటే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు. చెప్పండి గట్టిగా, ఈ దేంట్లో ప్రార్థన చేయాలమ్మా? అప్పుడు ఏం అడగాలి దేవుని దగ్గర? ప్రభా, నాకు ఆత్మలో ప్రార్థన చేసే కృపావరం ఇవ్వండి. ఆత్మలో నేను ప్రార్థన చేయాలి. చెప్పండి, దేంట్లో? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో నువ్వు ప్రార్థన చేయాలంటే ఏం పొందాలి? ఫస్ట్ నువ్వు ఆత్మను పొంది ఉండాలి. ఆత్మ లేకపోతే ఆ భాషలు రాదు. ఆత్మ నీలోకి లేదంటే నీలో రాదు, ఆ భాషలు రావు. నీకు రాలేదనంటే ఎవడో భాషలు రానివాడు చెప్పే ప్రసంగాలని విని ఇంకొక హైలైట్ 2 పాయింట్ చెప్తాను చూడండి, వెళ్దారండి. అదే 1 కొరింథీయులు 14వ అధ్యాయం 18వ వచనంలో, నేను
నేను మీ అందరికంటే ఎక్కువగా మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. అందుకు దేవుణ్ణి స్తుతించెదను. పౌలు గారు ఏమంటున్నాడమ్మా? మీ అందరికంటే ఎక్కువగా చెప్పాలా? పౌలు గారి కంటే పోటుగాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళు కదా. స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంట? మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను. అందుకు దేవుని ఏం చేస్తున్నాడంట? అందుకు దేవుని స్తుతించేదను. ఎక్కువగా పౌలు గారే ఏం మాట్లాడినాడనంటమ్మా? చెప్పండి అమ్మ, అందరు చెప్పండి. ఏం మాట్లాడినాడు? పౌలు గారే రాసిన పౌలు గారే ఆయన ఏం మాట్లాడినాడు? చాలామంది అడిగేది, యేసుప్రభు మాట్లాడినాడా? యేసుప్రభు భాషలతో మాట్లాడినాడా? స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు మాట్లాడడానికి అప్పటికి భాషలు వరం ఇవ్వబడలేదు. ఎప్పుడు ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు. పరిశుద్ధ